కాకినాడ నగరంలోని మెయిన్ రోడ్లో సిఐటియు ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు, ఆశా వర్కర్లు ఆందోళన నిర్వహించారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000కు పెంచాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించకుంటే దేశవ్యాప్త ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ఇప్పుడు భారత న్యాయ సంహిత చట్టం పేరుతో ప్రజలందరి మీద ర్యాలీ చేసి అందులో వైద్య పరికరాలపై జీఎస్టీని అయితే గత 10 ఏళ్లుగా మరి కేంద్ర ప్రభుత్వం వారు మాతో చాలా అంటే వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదండి మాకు. మరి కోవిడ్ సమయంలో అయితే మమ్మల్ని చాలా ఇదిగా వాడుకున్నారు. మేము కూడా అలాగే కష్టపడి పనిచేసాము. అప్పుడు కూడా నెలకి 1000 రూపాయలు చొప్పున ఆశాలకి మేము ఇస్తామని చెప్పారు. మరి అవి కూడా ఇవ్వలేదండి. మాకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం మాకు ఇప్పటి వరకు కూడా జీతం పెంచుతాను కానీ అది కూడా మాకేమీ పెట్టలేదండి. మాకు కూడా పిఎఫ్, ఈఎస్ఐలు కూడా కల్పించాలని మేము కోరుతున్నామండి. ఈరోజు ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కార్మికులను కట్టుబానిసలుగా చేసే విధంగా కార్మిక చట్టాలను 44 చట్టాలని మార్పు చేసి 4 లేబర్ కోడ్ల కింద తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లని తక్షణమే రద్దు చేసి పటిష్టంగా పాత కార్మిక చట్టాలని పటిష్టంగా అమలు చేయాలనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీ, ఆశా లాంటి వివిధ స్కీమ్ వర్కర్ని వాళ్ళ సేవల్ని ప్రభుత్వం వాళ్ళ చేత చేయించుకుంటుంది కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన కనీస వేతనాలు ఇవ్వట్లేదు. తక్షణమే వాళ్ళకి కనీస వేతనం 26,000 రూపాయలుగా ఫిక్స్ చేసి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం.